ఆ, ఓకే సార్. గతంలో చూశారు కదా, జగన్ పరిపాలన చూశారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూస్తున్నారు. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఎలా ఉంది అంటారు, ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు అంతకుముందు మనకనేది ఒక రాజధాని లేకపోవటం వలన మన ప్రజలు ఏం కోల్పోయారో అది అందరూ గమనించి ఈ మనం ఇప్పుడు టీడీపీ ఉమ్మడి ఈ పార్టీని ఎంచుకున్నారు. అదే గత ప్రభుత్వంలో ఈయన పనిచేసి ఉంటే వాళ్ళు మనకనేది కూడా 10 ఇయర్స్ అయిపోయింది కదా, మనం వాళ్ళతో ఇబ్బందులు బయటకు వచ్చేసి రాజధాని అనేది లేకుండా చేసి రాష్ట్రానికి గుర్తింపు లేకుండా చేసి అవినీతి ఎక్కువ చేసినట్టు కనపడింది. కానీ ఏమండి, ఉచిత పథకాలు ఎవరైనా ఇవ్వచ్చు, దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. నా ఉద్దేశం అయితే ఉచిత పథకం అమ్మఒడి నాన్న ఇదని అది అలా కాకుండా మీరు ఇచ్చేది ఏదో మంచి స్కూల్ కట్టించి మంచి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఏదన్నా కానీ టీచర్స్ మంచి మంచి వాళ్ళని పెట్టి వాళ్ళకి శాలరీ పెంచి స్కూల్లో మీరు భవిష్యత్తు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఈ 15,000 ఇచ్చి వాళ్ళని ఉద్ధరించేది ఏం లేదండి. డబ్బులు ఇస్తే వాడేసుకుంటారు కానీ ఏం ఉపయోగం, ఎవరికి ఉపయోగం లేదు. అలాగే వాళ్ళు గత ప్రభుత్వంలో అసలు ఏమీ చేయలే. చేస్తే వాళ్ళ ఎంత మెజారిటీ ఎవరు. ఇప్పుడు ఏంటంటే అసెంబ్లీలో ఏమంటున్నారంటే, చంద్రబాబు నాయుడు 9.5 లక్షల కోట్లు అనేది అప్పుల పాలు చేశారని జగన్ని అంటున్నారు. జగన్ ఏమో ప్రెస్ మీట్ పెట్టి 7.5 లక్షల కోట్లు మేము చేసాము అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఎలా, ఈయన మాట నమ్మాలా ఆయన మాట నమ్మాలి? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మాటే నమ్మాలి. ఎందుకంటే ఆయన లెక్కలన్నీ కరెక్ట్గా ఉంటాయి ఆయన దగ్గర. అలాంటిది కాకుండా అది కాకుండా తింటే ఏ ప్రభుత్వమైనా ₹1 ₹2 తినొచ్చు, తినదని నేను అన్నాను. కానీ కాకపోతే మీరు ప్రజలకు చేసింది ఏముందో అది చూపించండి చాలు. మాకు చూపించేది లేదంటారు. లేదు, ప్రూఫ్లు మీ దగ్గర ఉంటే చూపించండి. ఏమండి, మీరు అసలు నేను అడుగుతున్నాను, మీరు ఇంట్లో ఉంటున్నారా అండమాన్ దీవుల్లో ఉంటున్నారా? మేము కొయిటాలోంచి చూస్తే మీ ఇంటికి అంత సెక్యూరిటీ. సామాన్య ప్రజలకి మీరు చేసే సేవ ఏదో రోడ్డు మీదకి వచ్చి మీరు పబ్లిక్లో తిరిగినప్పుడు మీరు నిజమైన ముఖ్యమంత్రిగా కానీ దేనికైనా మేము అంగీకరించగలుగుతాం. ఇప్పుడైతే అది లేదని నా ఉద్దేశం. మీరు చేసేది ఏదైనా కానీ ప్రభుత్వం నుండి మేము కోరుకునేది ఏంటంటే ప్రజలకి ఉప్పు పప్పు ఇలాంటివి కొద్దిగా ఆ పథకాలు ఇవ్వకుండా వీటి మీద ధరలు తగ్గిస్తే సామాన్య ప్రజలు బతకగలుగుతారని మా ఆలోచన. ఇప్పుడు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఏ సంక్షేమ పథకాలు పెట్టుకైనా ముందు జగన్ పేరు అని ఉంటుంది, జగన్ అన్న అమ్మ ఒడి అలా ఉంటుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమో తల్లి వందనం అని పెట్టుకున్నారు. వాళ్ళ పేరు జగన్మోహన్ రెడ్డి జగన్ పేరు ఎందుకు పెట్టుకున్నారు, ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళు ఎందుకు పేరు పెట్టుకోవట్లేదు? సార్ అది మీ సొంత నిర్ణయం. ఒక మాట చెప్తాను సార్. మొన్న ఈ మధ్యన యూనివర్సిటీ పేరు మార్చారు, ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు. దాన్ని మార్చే బదులు మీరు ఏదన్నా కొత్తగా కట్టి ఇంకేదన్నా పిల్లలకి అది దాన్ని ఏమంటారండి డిఎస్సి ఇవ్వలేదుగా. మీరిచ్చి మీరు పిల్లలకి చదువుకున్న వాళ్ళందరికీ మీరు అండగా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. మీరు ఇప్పుడు ఎవరో పెట్టుకున్న ఇప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఇప్పుడుది కాదండి. విజయవాడలో ఫస్ట్ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు పెట్టింది అది. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే రాజశేఖర్ గారు పెట్టింది కాదు. కనీసం రాజశేఖర్ గారు చేసిన ఒక వంతు, ఆయన చేసిన 10 వంతుల్లో ఒక వంతు చేసినా మీరు వాళ్ళ మళ్ళీ సీఎంగా ఉండేవాళ్ళు. జగన్ మీరేం చెప్పారు అసలు ఫస్ట్ స్టార్టింగ్ మేము ఎక్కగానే 6 నెలల్లో నెంబర్ 1 బెస్ట్ ముఖ్యమంత్రి అని అనిపించుకుంటానని చెప్పారు. మీరు ఉచిత పథకాలు ఇచ్చేసారు, లేకపోతే ఇంకో పని చేశారు, ఎవరికి అందలేదండి. సరిగ్గా అందితే బాగుండేదని నా ఉద్దేశం. మీరు చేశారు, అందిన వాళ్ళకి అందారు. ఇప్పుడు ఏమండి, వైన్ షాపుల్లో మీరు మందు రకరకాలు తెచ్చారు, దానివలన ఎవరికన్నా ఏమైనా ఉందా? మీరు అమ్మేదే కాస్ట్లీ అమ్మండి, మంచిది ఇవ్వండి. తాగేవాడు ఆరోగ్యం కూడా పాడవదు. డబ్బున్నవాడే తాగుతాడు, లేకపోతే మానుకుంటాడు. మీరు అసలు మద్యపానం నిషేధం అన్నారు, చేయకుండా మీరు ముందు విచ్చలవిడిగా అమ్మేసి వాటి మీద అవినీతిగా కోట్లు సంపాదించుకుని ఏం చేశారు? ఏమండి, ఒక అసెంబ్లీలో ఫ్యామిలీ మాటలు మాట్లాడకూడదు కదా, ఎవరిని కూడా కించపరిచి మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ. ఏమండి, చంద్రబాబు నాయుడు గారు మీ నాన్నగారు ప్రాణ స్నేహితులు మాకు తెలిసినంతవరకు. అలాగా ఉన్నప్పుడు ఒక తండ్రి స్థానంలో ఉన్న ఆయన్ని అలా వైఫ్ మీద అంత నిందేశాడు కదా, ఏ రకంగా అది చూడాలంటారు మనం? జగన్ ఏ రకంగా చూడాలి? ఎందుకంటే అది తప్పండి. మీరు ఏదన్నా ఉంటే ఆయన అవినీతి చేస్తే విమర్శించండి, కానీ ఇది మాత్రం చేస్తాం నాకైతే బాగా బాధేసింది సార్. అది కరెక్ట్గా కాదని నా ఉద్దేశం. మీకు ఏదన్నా ఉంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుంది ఇవ్వండి. అంటే నేను అనేది ఏంటంటే కిందసారి చేసిన తప్పు కూడా ఇప్పుడు చేయొద్దని చెప్తున్నా ప్రజలకు అవుతాయి. ఎందుకంటే ఏమండి, 2014లో ముఖ్యమంత్రి చేశారు,
ఆయన 75% టెక్కోయిల్ కానీ ఆయన చేసిన వరకు రాజధాని కానీ అన్నీ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇవాళ మీరు చేసింది ఏంటో చూపించండి నాకు. రాజధానిలో మొక్కలు కూడా తీలేపోయారు సార్ మీరు. తీలేనప్పుడు ఇంకా ఏం చేస్తారు ప్రజలకి? మీకే సెక్యూరిటీ పెట్టుకున్నారు. మీ బాబాయ్ని చంపిన వాళ్ళు ఎవరు వాళ్ళని బయటికి తీసుకురాలేరు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు ఏమండి అవకాశం ఉంటే నేను అనేది ఏంటంటే మీతో నాకు పని ఉంది, నా ప్రజలకి మంచి మేలు చేయాలనుకున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఎంతలావోడు కాళ్ళైనా పట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మోడీ గారు అన్యాయం చేశాడో న్యాయం చేశాడో తర్వాత విషయం సార్. మనకనేది మన ప్రజలకు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా చేయాలి. నా కోరిక అయితే అది. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు కలిసారా నలుగురు కలిసి ఉన్నారా అనేది మనకు అనవసరమైన విషయం అండి. మన ప్రజలకి ఏం చేస్తున్నారు అనేది కావాలి. నా ఉద్దేశం అయితే అది.